భారతీయ సమాజంలో వారి యొక్క పేరు చివరన కానీ పేరుకు ముందు కానీ వాళ్ళ యొక్క తల్లి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఒక ఛత్రపతి శివాజీని ఒక పరాక్రమవంతునిగా, ఒక విజేతగా నిలిపేటువంటి మహామాత, వీరమాత జిజియాబాయి ఒకసారి వాళ్ళ ఇంటి ముందున్నటువంటి మందిరంలో కొన్ని శత్రుపుకలు వచ్చి పడగొట్టి అపవిత్రం చేసిన సందర్భంలో తండ్రిని అడుగుతుంది, నాన్నగారు మన అందరికీ కూడా ఒక కల్చర్ నేర్పేటువంటి ఆ గుడిని ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు కొంతమంది వచ్చి, మీరు కాపాడండి, మీరు కూడా సైనికులు కదా అంటే, నేను అసత్తునమ్మా, నా తల్లి నాకు పిరికితనంతో ఉగ్గుపాలు పోసింది, నేను ఆ పని చేయలేనంటాడు. తర్వాత కొంతకాలం తర్వాత పెళ్ళైన తర్వాత కూడా షాజీని ఆయన కూడా ఐఎమ్ హెల్ప్లెస్ అంటాడు. తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు శివాజీ అని పేరు పెట్టుకుంటుంది. నా తండ్రి ద్వారా, నా భర్త ద్వారా సాధించలేనిది నా కొడుకు ద్వారానే సాధించాలని అప్పుడు శివాజీకి చిన్నప్పటి నుంచి కూడా రామాయణం గురించి, మహాభారతం గురించి, రాణా ప్రతాప్ సింగ్ యొక్క ప్రతాపం గురించి, సముద్రగుప్తుని గురించి, అశోకుని గురించి, చాణక్యుని గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి మహావీరుల యొక్క చరిత్రలను అతనికి రంగరించి ఉగ్గు పాలతో అతన్ని ఒక మహావీరునిగా తయారు చేస్తుంది జిజియాబాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ఉన్నతిలో ప్రధాన పాత్ర ఎవరిదంటే తల్లిదే. అందుకే అంటారు తల్లి ఒడి అనేది మనకు ప్రథమ బడి అని. తర్వాత కూడా గౌతమపుత్ర శాతకర్ణి లాంటి వారిని కూడా ఒక పరాక్రమవంతునిగా తయారు చేసింది కూడా అతని యొక్క తల్లి గౌతమి. అంతేందుకు మనకు ప్రపంచం గర్వించేదగ్గ శాస్త్రవేత్త, ప్రపంచానికే అత్యంత విలువైనటువంటి క్షిపణులను అందించినటువంటి అబ్దుల్ కలాం కూడా తన యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ చెప్తాడు, నేను సైంటిస్ట్ కావడానికి ప్రధాన కారణము నా తల్లి ఆశయమ్మ అంటాడు.